శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 8 శుక్రవారం మనం ప్రతిరోజు కూడా పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, అలాగే ఆ రోజుకున్న విశిష్టతలు ఇలాంటివి ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు సూర్యోదయం అనేది ఉదయం 6 గంటల 1 నిమిషాలకి, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6 గంటల 42 నిమిషాలకి. ఇక తిథి వస్తే కనుక చతుర్దశి అనేది మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పౌర్ణమి. ఇక నక్షత్రంలోకి వస్తే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం శ్రవణ నక్షత్రం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు ఆయుష్మాన్ యోగం అనేది తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత సౌభాగ్య యోగం అనేది ఉంటుంది. ఇక ఈరోజు శుభముహూర్తాల విషయానికి వస్తే కనుక అభిజిత్ లగ్నం అనేది మధ్యాహ్నం 11 గంటల ఎప్పటిలాగానే ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది. అలాగే విజయముహూర్తం కూడా ఎప్పటిలాగానే మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల వరకు కూడా ఉంటుంది. ఇక అమృత గడియలు తెల్లవారుజామున అంటే ఉదయం 7 గంటల 57 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 37 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈరోజు ప్రత్యేక యోగం వస్తే కనుక సర్వార్థ సిద్ధి యోగం అనేది మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన సమయంలోకి వస్తే కనుక సాయంకాలం 6 గంటల 27 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 3 నిమిషాల వరకు వర్జం ఉంటుంది. దుర్ముహూర్తం అనేది ఉదయం 8 గంటల 38 నిమిషాల నుంచి 9 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి 1 గంట 38 నిమిషాల వరకు కూడా ఉంటుంది. రాహు కాలం విషయానికి వస్తే కనుక ఉదయం 10 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అనేది ఉంది కనుక మన మహిళా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇక ఇదే రోజు ఐగ్రీవ జయంతి అనేది కూడా చేసుకోవటం అనేది సంభవిస్తుంది. ఇక ఇప్పుడు మనం తారాబలం ఎవరెవరికి ఏ రకంగా ఉంది అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది కనుక మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు ఏ నక్షత్రాల వారికి తారాబలం ఉంటుందనేది చూసుకుందాం. మేషరాశిలో భరణి నక్షత్రం వారికి, వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మరియు మగశిర నక్షత్రం వారికి, మిథున రాశి విషయానికి వస్తే కనుక మగశిర నక్షత్రం, అలాగే పునర్వసు నక్షత్రం వారికి, కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు 4వ పాదం వారికి మరియు ఆశ్లేష నక్షత్రం వారికి, సింహరాశి విషయానికి వస్తే కనుక పూర్వాషాఢ నక్షత్రం వారికి, ఇక కన్యారాశి విషయానికి వస్తే కనుక హస్త నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి, తులారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ 4వ పాదం, ధనుర్రాశిలో పూర్వాషాఢ నక్షత్రం, మకర రాశిలో ధనిష్ట నక్షత్రం, శ్రవణ నక్షత్రం, కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రం, మీనరాశిలో రేవతి నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రాల వారికి ఈరోజు తారాబలం బాగుంటుంది. ఇక ఈరోజు సంక్షిప్తంగా ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అద్భుతమైన కాలం అనే చెప్పాలి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా అటు మానసికంగా తృప్తి అనేది, ఆర్థిక పరిపుష్టి అనేది, వాటికి సంబంధించిన విషయాల్లో ఎంతో కొంత మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. ఎవరితో ఎప్పుడు ఎలా మెసలాలో ఈరోజు అది అనుభవంలో మరింత మీకు ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా రాష్ట్రాధిపతి ప్రస్తుతం 6వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండటం వల్ల ఎంతో కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. కానీ ఎక్కువ శాతం అయితే కనుక ఆనందోత్సవాలతో మీరు గడుపుకోగలుగుతారు. వృషభ రాశి వారికి నెమ్మదిగా
సమస్యలు తగ్గుతాయి. క్రమేపీ మీరు అనుకున్న రీతిలో ముందుకు వెళ్ళగలుగుతారు. బంధుమిత్రాదులతో ఉత్సాహంగా గడపగలుగుతారు. ఒక కీలకమైన విషయంలో సముచితమైన నిర్ణయం తీసుకుని ఇతరుల ప్రశంసలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి అయితే కనుక కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడే వ్యయం కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది కనిపిస్తుంది. కంటికి సంబంధించినవి కానీ మరి పంటికి సంబంధించిన విషయాల్లో కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కలుగుతాయి. కర్కాటక రాశి వారు అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి మంచి మార్పులు కలుగుతున్నాయి. అలాగే ఇప్పటికీ ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాల్లో మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సింహరాశి వారికి అయితే కనుక క్రమంగా ఒక్కొక్క విషయంలో కూడా నెమ్మదిగా ఇబ్బందులు తగ్గి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా ఎంతో కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. ఇతరులతో మీకుండే ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ముందుకు రాగలుగుతారు. శారీరకంగా కూడా కొంత శ్రమ తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఆర్థికంగా ఎలాంటి చికాకులు లేకుండా ఎంతో కొంత ముందుకు వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా లాభపడతారు. అయితే షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలా ఏదైనప్పటికీ కూడా ఈ జూద వ్యవహారాలు, మరి గ్యాంబ్లింగ్ వ్యవహారాలు ఇలాంటివి ఏమైనప్పటికీ కూడా అవి మనకు ఇబ్బందులు, నష్టాలు కనిపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే సంతాన నడవడిక విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. తులారాశి వారికి అయితే కనుక ఇంటి సమస్యలు కొంతవరకు పెరిగే సూచనలు అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఏదైనా సరే కొద్దిగా సమస్యలు తగ్గాయి అనుకుని ఊపిరి పీల్చుకునే లోప మరొక రకంగా ఇబ్బందులు పరిణమించడానికి కూడా అవకాశం అయితే లేకపోలేదు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక చాలా చక్కటి యోగ్యవంతమైన దినంగా చెప్పవలసి ఉంటుంది. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడటం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మయ్య, ఇన్నాళ్ళకి కదా మన ఉద్యోగ బాధలు తీరాయి, లేదా కొత్తగా నాకు ఉద్యోగం రాలేదు అనుకునే బాధ తీరింది. ఇలాంటిది ఏదైనా సరే ఈ ఉద్యోగాలకు చుట్టూ తిరిగే రంగం ఏదైతే ఉంటుందో, మనస్థితి ఏదైతే ఉంటుందో అది ఈరోజు కొంత సంతృప్తి చెందడానికి అయితే అవకాశాలు లేకపోలేదు. ధనుర్రాశి వారికి అయితే కనుక కంటి విషయంలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తర్వాత ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి. అయితే అవసరానికి మాత్రం ఏదో రకంగా ధనం లభించడం అనేది అయితే ఉంటుంది. నాన్నగారి వైపు నుంచి మనకి రావాల్సినవి ఏమైనా వారసత్వంగా ఉంటే కనుక వాటి విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత పూర్వాభివృద్ధి అయితే ఉంటుంది. మకర రాశి వారికి అయితే ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. నాన్నగారి ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇక ఇతరుల పరంగా మాత్రం ఏవైనా సరే చికాకులు ఎక్కువగా ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా మంచిది. అంటే ఇటు ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో లాభం ఉంది, వ్యాపారస్తులకు వ్యాపారాల్లో లాభం ఉంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అధిక ధన లాభం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు జ్వరం ఇలాంటివి ఏవైనా సరే, వైరల్ ఫీవర్ ఇలాంటి విషయాల్లో ఏమైనా సరే చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన, సంతృప్తికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మరి హయగ్రీవ ఆరాధన అనేది చెప్పుకున్నాం, వరలక్ష్మి వ్రతం అనేది చెప్పుకున్నాం. మరి ఈరోజు ఎవరు ఏ రకమైన పూజలు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ లక్ష్మీ హయగ్రీవులని ఇద్దరిని కూడా మనం పూజించడం. అంటే వరలక్ష్మి వ్రతం అనేది మహిళలు ఎలాగో చేసుకుంటారు. అయితే మరి అందరూ కూడా ఏదైనా సరే ఈరోజు హయగ్రీవుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం వల్ల ఇటు లక్ష్మీదేవిని, హయగ్రీవుని ఇద్దరిని కూడా పూజించినట్టు అవుతుంది. కనుక హయగ్రీవుడికి సంబంధించిన స్తోత్రం ఏదైతే ఉంటుందో అది చదువుకోవటం, అంటే ఏదైతే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయే. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయే. ఇది శక్తానుసారం చదువుకోవటం అనేది. లేదా ఈరోజు మరి క్షీరాన్నం అనేది మనం లక్ష్మీనారాయణకి నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు చోటు చేసుకుంటాయి.